అసాధారణ ప్రపంచంలో మానవులు మ్యాజిక్ పోషన్ సేవించడం ద్వారా వివిధ అసాధారణ శక్తులను పొందుతారు. జీవిత స్థాయిలలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఈ 22 ప్రమోషన్ మార్గాలు సీక్వెన్స్ 9 నుండి మొదలవుతాయి. సీక్వెన్స్ నంబర్ ఎంత తక్కువగా ఉంటే అసాధారణ శక్తి అంత బలంగా ఉంటుంది. హై సీక్వెన్స్ శక్తివంతులకు దేవుళ్లతో సమానమైన శక్తులు ఉంటాయి. ఈ ప్రమోషన్ మార్గాన్ని దైవ మార్గం అంటారు. సీక్రెట్ ఆర్డర్. యాంటిగోనస్ కుటుంబం నోట్స్ కూడా అతని చేతుల నుండి బయటకు వెళ్ళాయి. అందుకే క్లైన్ వెంటాడుతున్నాడు. మంత్ర సంఘం నోట్స్ వెతుకుతోంది. ఖచ్చితంగా వదలదు. మళ్ళీ ఇక్కడ వాళ్లను పంపుతుంది. గూఢ సభకు ముందు నోట్స్ తప్పక వెతుకు. క్లైన్ దగ్గర నోట్స్ క్లూ ఉంది. అలవాటు చేసుకో. ఇక్కడికి వచ్చి నోట్స్ ఇచ్చా. వెల్స్ నోట్స్కు ఇంత దగ్గరగా ఉంటే కంట్రోల్ కోల్పోతాడు. అసాధారణుడు పిల్లను కిడ్నాప్ చేయడం దుండుగుడి పిచ్చి అనొచ్చు, కానీ ఎదురుగా జరగడం ఇక్కడ చాలా యాదృచ్ఛికమా కదా. అవును, నోట్స్ దొరకలేదు. చనిపోయిన వ్యక్తి కొడుకు విల్ ఆసెప్స్ కూడా వింతగా అదృశ్యమయ్యాడని కేసు నమోదైంది. మనం వెతుకుతున్న టార్గెట్ ఇదే. క్లైన్, నీ వంతు. జ్యోతిష్యం బలమైన శక్తి బంధం. ఈ రోజుకి ఎంతే చాలు. నేను హోలీ కేథడ్రల్కు రిపోర్ట్ చేస్తాను. వేరే మార్గాలు కూడా ఉన్నాయి. కోట్ బాగుంది. చాలా హుందాగా ఉన్నావు. సిట్రిన్ ఆధ్యాత్మిక సంభాషణ జ్యోతిష్యం మెరుగుపరుస్తుంది. నేటి జ్యోతిష్యం నీకే ఉపయోగం. సావోబిబో ఆచూకీకి 2 శీలానుమతి. ఇప్పటికే ఎస్కార్ట్తో టింగింగ్కు చేరారు. ముద్రిత వస్తువు, కొన్ని విశేష వస్తువులు, కొన్ని మరీ అద్భుతం, కొన్ని మహావిధ్వంసం. ఖచ్చిత నియంత్రణ. తమ పెట్టెల్లో ముద్రించండి. గ్రేడ్ 2 ప్రమాదకరమైనది. క్లైన్ మొరెట్టి. ఆంటిగోనస్ నోట్స్కు విచిత్ర స్పందన. సీక్వెన్స్ 9 డివైనర్ అతనికి ఉంది. వేరిద్దరు బెక్లాండ్ నుంచి టాలీ హసన్. సీక్వెన్స్ 7 నైట్ మేర్. బోర్గియా సీక్వెన్స్ 8 సమాధి రక్షకుడు. ఇంకొకరు డైలీ సిమోన్. సీక్వెన్స్ 7 మాధ్యముడు. డాలీ గారా? మైలే కలిశాం. క్లైన్. ఈ ఆపరేషన్ చాలా ప్రమాదకరమైనది. పోరాడే శక్తి దాదాపు 0 ఉన్న డివైనర్ను తీసుకురావడం
తెలివైన నిర్ణయమని నేను అనుకోను. హోలీ కేథడ్రల్ ఆమోదించింది. 2 నుండి 049. అంటిగోనస్ నోట్స్ అయిన 2 నుండి 049 మాత్రమే అంచనా. అంచనాలో ప్రమాదం భారీది. కానీ మీ ఊహల బీపో యాంటిగోనస్ వంశజుడు. అతన్ని త్వరగా కనుగొనేది వారి 2 నుండి 049 మాత్రమే. 2 049 నేను నడుపుతాను. దెన్ కెప్టెన్, మనం మొదలు పెడదాం. అందరూ నన్ను ఫాలో అయ్యి ఈ యాక్షన్ చేయండి. అస్సలు ఆపొద్దు, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఏమిది? సీల్ వస్తువు తెరవడం ఇంత విచిత్రమా? దీంతో ప్రాణాలు కాపాడుకోవాలా? రేడియో వ్యాయామ శబ్దం ఎందుకు? 2 నుండి 049 ప్రమాదం సిగ్గుతో మరణమా? హోదా ఇలా ఇంత ఆలస్యం చేస్తే ఇది నేర్చుకోవడం అసలు చాలా ప్రమాదమే. జాగ్రత్త. ఇప్పుడే కదలలేకపోతున్నా. వద్దు, ఇప్పుడే మళ్ళీ నేను ద్వేషించే పాత రూపంలోకి తిరిగి మారిపోతానేమో. అలా అస్సలు వద్దు. ఏంటి పరిస్థితి? చిన్నది నిన్ను ఇష్టం. ఎక్కువ కాలం ఉంటే అతను చూస్తాడు. క్లైన్ నోట్బుక్ తాకాడు. యాంటిగోనస్ వంశపు స్వల్పగంధం కూడా 2 049ను స్పందింపజేస్తుంది. వెంటనే భయపడకండి. 2 నుండి 049 జీవ లక్షణాలు ఉన్న కాపలా తప్పనిసరి. అది తప్పించుకుంటే వద్దు. కానీ ఇది భౌతిక హంతక సీల్ దయ్యం 2 నుండి 049 5 మీటర్లలో యాదృచ్ఛికంగా 1 నుండి 2 మందిని నియంత్రించి బొమ్మలుగా చేస్తుంది. వెంటనే తట్టి లేపితే విడిపోతారు. గమనించడానికే ఈ స్ట్రెచింగ్. అందరూ కంట్రోల్లో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. డిప్పర్ కోట్ 2 నుండి 049 రిపోర్ట్. విల్ బిప్పర్ను యాంటిగోనస్ ఫ్యామిలీ వారసుడిగా కన్ఫర్మ్ చేయబడింది. ట్రేసింగ్ అమలు చేయవచ్చు. ఇరవై ఏళ్లలో తొలిసారి ఇంతగా భయపడ్డా. మీ నమ్మకమైన సేవకుడు, మీ భక్తుడు మీ రాకకు స్వాగతం పలుకుతున్నాడు. అయ్యో, అయిపోయింది. అది ఇప్పటికే పూర్తిగా శోషించబడిపోయింది. మనకు ఇక తిరిగి రాదు అంటే
బహుశా దేవుడిచ్చిన మరో అవకాశం ఉండొచ్చు. చిన్న పురుగు, నీ బహుమతి వచ్చింది. మ్యాజిక్ చూపిస్తా. రిప్పర్ ఇక్కడే ఉన్నాడు. ఈ బొమ్మ సహాయానికి ముంచడానికి వచ్చిందా? క్లైన్, జాగ్రత్త, గోదాంలో ప్రమాదం ఉంది. గోదాంలో ప్రమాదం ఉంది. వెనక్కి. చాలా నీ శత్రువే నా శత్రువు. నీ సంకల్పమే నా సంకల్పం. తన్నే చెడుగా చేసుకున్నాను. నీ సంకల్పాన్ని నేను చివరి వరకు నెరవేరుస్తాను. నీ శత్రువులను అందరినీ నాశనం చేస్తాను. నీ రాజ్యం, నీ నామం, నీ కీర్తి, నీ సంకల్పం ఈ భూమి మొత్తాన్ని ప్రకాశింపజేస్తాయి. Ancient Hermes language. సాధారణ జీవి కాదు. అతను నెక్రో. అతను నెక్రో కాదు, అతను ఒక ప్రతీకార ఆత్మ. అతను మృతాత్మ కాదు, నోట్బుక్ వశం. మేము తీవ్రంగా తప్పించుకోలేదు, దొరికింది. మీరు దాన్ని అదుపులో ఉంచాలి. అదే షౌకు. వదలకు. ఇది ఒక కళ. నీ సంకల్పాన్ని నేను చివరి వరకు పాటిస్తాను. నీ శత్రువులందరినీ నేను నాశనం చేస్తాను. నీ రాజ్యం, నీ పేరు, నీ కీర్తి, నీ సంకల్పం ఈ భూమినంతటిని ప్రకాశింపజేస్తాయి. చచ్చిపో.
శ్రమించావు, అది నిజం. కానీ నోట్లోని చెడు లక్షణాలను, దుష్ప్రభావాలన్నీ చివరకు నాపైన పడ్డాయి. ఇదే నా దురదృష్టం, పాపం. నీకు కృతజ్ఞత ఉంది, కానీ నష్టం నాకు. పండుగ చేశాను, ఫలితం మధురం కాదు. బాధ అంతా నేను మోస్తాను. ఆంటిగోనస్ కుటుంబం నోట్బుక్. మీ శత్రువులే నా శత్రువులు, నీ సంకల్పమే నా సంకల్పం. అన్ని వైపులా శత్రువులే. తానే ముందే తప్పించుకున్నాడు అంటే అతనికి నోటు ముందస్తు నియంత్రణ. దాని వేగం నోట్బుక్ అంచనా చెప్తే నాకు ఇవ్వు. సరే, కొంచెం యాదృచ్ఛికమే అయినా కానీ నీ శత్రువులే నా శత్రువులు, నీ సంకల్పమే నా సంకల్పం. మీ నమ్మకమైన సేవ, భక్తిపరుడైన అనుచరుడు మీ రాకను స్వాగతిస్తున్నాడు. మీరే సంధ్యా సమయానికి చేరి విపత్తుకు మూలం. మీరే శాంతికి నిలయం, మీరే శాశ్వత మోక్షం, మీరే ఏకైక నిజమైన దేవుడు.
2 నుండి 049 ఇద్దరినే నియంత్రిస్తుందా? నోట్ ప్రభావం. ఆ విదూషకుడు ఎరకరుస్తూనే ఉన్నాడు. మమ్మల్ని నియంత్రించడమే లక్ష్యం. ఇక్కడ క్షణం ఆలస్యం కెప్టెన్కు ఎక్కువ ప్రమాదం. కానీ తిరిగి వెళ్ళాలి. ఏదైనా పని చేస్తుంది కదా. జ్యోతిష్యం. నిజ ప్రపంచానికి తిరిగి వెళ్ళడం సురక్షితం. నిజ ప్రపంచానికి తిరిగి వెళ్ళడం సురక్షితం. మేల్కొనాలనుకుంటున్నావా? నీ సహోద్యోగులను కాపాడుకోవాలనుకుంటున్నావా? నిజంగా మొదట నిన్ను చూశాని నచ్చవు. నేను నియంత్రణ తీస్తా. నోట్బుక్ నాకివ్వు. నిజంగా భ్రమ. ఏ సీక్వెన్స్ శక్తి ఇది? ఖచ్చితంగా. నా నిజాయితీకి ఈ ఒప్పందానికి ఇంకా కొత్త పందెం పెడతాను. జ్యోతిష్కుడిగా నీకు సమాధానాలు ఇస్తా. ఉదా డివినర్ సీక్వెన్స్ వంటి కూడా. నిజమా అబద్ధమా? దివ్యజ్ఞాని నా ఇప్పటి స్థితి ఎలా తప్పుగా చెప్పాడు? బూడిద మబ్బు జ్యోతిష్య ఫలితం చెడగొట్టింది. చింతించకు. నేను ఇప్పటికే ఇతరులందరినీ స్పృహ కోల్పోయేలా చేశాను. మన మధ్య ఉన్న ఈ చిన్న రహస్యం 3వ వ్యక్తికి తెలియదు. సరే, నిర్ణయం తీసుకో. నమ్ము. సమయం తక్కువ. బాగా విను. జ్యోతిష్కుడికి సంబంధించిన సీక్వెన్స్ 8 విదూషకుడు. అతను ఎలా గమనించలేదు? నేను అతన్ని అసలే ముందే తెలుసు కదా. అతనికి నా గురించి తెలియదు. అందుకే అతను మొదటి నుంచి నటిస్తున్నాడు. అనుకున్నట్టే రహస్య సంఘం. నేను సోది చెప్పేవాడిని, కానీ క్లౌన్లు కూడా. నేను నిన్ను కాపాడదామనుకున్నాను, కానీ నీవు కూడా క్లౌడ్ను 2 నుండి 049 నియంత్రణ ప్రాంతంలోకి నెట్టగలిగావు. పట్టించుకోవద్దు. ఈ లోకంలో ఎప్పుడూ కొందరు ప్రత్యేకులు ఇతరులు చేయలేనిది చేస్తారు. నీవు అలానే నేను. నెక్రోమాన్సీ. ఈ నోట్బుక్ గురించి నీకు చాలా ఆసక్తిగా ఉందని నాకు తెలుసు, కానీ ముందు సీన్ కేథడ్రల్లో నిర్ధారించుకున్న తర్వాతే నిన్ను చూడటానికి అనుమతిస్తాము. కెప్టెన్, మీరు ఇప్పటికే ఇందాకే చెప్పారు,
ఓ అవునా? ఇప్పుడు సమస్య పరిష్కారం. నీవు అద్భుతం, అసాధారణ విపత్తు అడ్డుకుని రహస్య సంఘం కుట్రను నువ్వే చెదిపావు. నీ కృషిని ఆలయానికి చెబుతా. త్వరలో స్థిరమవు. కెప్టెన్, ఒకటి నాకు ఇంకా అర్థం కాదు. నోట్ శక్తి ప్రమాదం. బీబో ముందే టెంగన్ ఎందుకు విడలేదు? పురాతన దుష్ట శక్తులు తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అతన్ని చంపితే నువ్వు చాలా మందిని కాపాడినట్టే. కెప్టెన్, నిజానికి ఇంకో విషయం. సోది చెప్పేవాడి మార్గంలో సీక్వెన్స్ 8 ఏంటో నాకు తెలిసిపోయింది. ఏంటి? క్లీన్ కదా? నీ ప్రదర్శన అదిరింది. సీక్వెన్స్ 9 రహస్య సంఘ 7 సభ్యుడిని చంపావు. నువ్వు అదెలా చేశావు? రావాల్సింది వచ్చేసింది. నేను నమ్మలేను. దేవత దయ. ఆ క్లౌన్ లెక్కల్లో తప్పాడు. నేను 2049కి లేనని, బహుశా బిబోతో ఉన్నందున భ్రమతో ఒప్పందం పెట్టాడు. నేను పట్టుకుని అతన్నే నియంత్రించి ఒక్క గుండుతో చంపేశాను. ఒక్క బుల్లెట్తోనా? నా గురి తప్పులకై తరచూ సిగ్గు. దేవి దయతో నిజంగా నువ్వే నేను చూచిన ఉత్తమ జ్యోతిష్కుడు. కుర్రాడా, భవిష్యం ఉంది. నీ పొగట్టకు ధన్యవాదాలు. ఏం పరధ్యానం. బహుశా కొంచెం అలసిపోయానేమో. ఈరోజు నిజంగా చాలా కష్టపడ్డావు. త్వరగా ఇంటికి వెళ్ళి బాగా విశ్రాంతి తీసుకో. ఇప్పుడే మంత్ర ఔషధం సడలిన సూచన. నాలోని శక్తి జీర్ణం అవ్వడానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. బహుశా పోషణని జోకర్ అయి ఉండొచ్చు. సీక్వెన్స్ ప్రమోషన్ గురించి ఆలోచించవచ్చు. ఇంకా హోనాకిస్ మాట విషయము బహుశా చరిత్ర పరిశోధకులకే బాగా తెలుస్తుంది. స్కూల్కి తిరిగి వెళ్ళి క్లైమ్ టీచర్ని కలవాల్సిన సమయం వచ్చింది. హోనాకిస్. అవును, మిస్టర్ అజిక్. పది రోజుల క్రితం మేము పాత యాంటిగోనస్ కుటుంబ నోట్బుక్ పరిశీలించాం. పైగా హోనాకిస్ పర్వతాల రాత్రి దేశం లిఖితం ఉంది. యాంటిగోనస్ వంశం రాత్రి రాజ్యం ఇది. చాలా పరిచయంగా ఉంది. ఎక్కడో విన్నా. సరే, బహుశా పదమూలాలు ఒకేలా ఉండొచ్చు. మిస్టర్ అజిక్, ఏదైనా గుర్తొస్తే లేదా దొరికితే ఉత్తరం రాయండి. పర్వాలేదు. ఇప్పుడు ఇంకా మాట్లాడను. నాకు ఆఫీస్ పనులు తీర్చాలి, వెళ్ళాలి. బహుమతికి ధన్యవాదాలు. ఈ ఏళ్ల బోధకు నేను మిమ్మల్ని ఎక్కువగా కృతజ్ఞతలు. ఇప్పుడు పురావస్తు వెతికే సెక్యూరిటీలో పనిచేస్తున్నావా? అవును, మీకు తెలుసు, చరిత్ర అన్వేషణ ఇష్టం. చరిత్రను అన్వేషించడం మంచి విషయం, కానీ చీకటిలో తాగిన కొన్ని నిషేధ ప్రాంతాలు తాకడం కూడా సులువు. లోపలికి అడుగు పెడితే
దురదృష్టం వెంటాడుతుంది. ఏమైనా అన్నింటిలో జాగ్రత్త ఉండు. నేను గుర్తుంచుకుంటాను, మిస్టర్ అజిత్. యాంటిగోనస్ మరియు రాత్రి దేశం. Learn my broken shell to new start, to be free in this cold dark. With the flames that caught my fury, with the keys that caught you from death, into the dark to dream and scream my name. When the madness and his war decay, the shattered truth of our world I save, stirring more than they reverse all they say. But whispers engraved by my shadow,